తెలంగాణలో పెట్టాడు, ఇక్కడ పెట్టాడు. ఎవరు వచ్చారు? నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే వైసీపీ వాళ్ళు మొదటి 6 నెలల్లో జరుగుంటే వైసీపీ వాళ్ళల్లో అనేక మంది బీజేపీకి కానీ జనసేనకి కానీ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ మొదటి 6 నెలలు తెలుగుదేశం ఆపింది. 6 నెలలు ఏంటి, 2 ఏళ్ళు ఆపింది. మొదట్లో వెళ్ళిన 3 4 అనుకుంటా, సామినేని ఉదయ్ భాను, పాలినేని రోషయ్య, అతను చందు సాంబ, ఈ 4 తప్ప ఆ తర్వాత ఎవరు చేరలేదు కదా. అదే బీజేపీలోకి చేరనివ్వలేదు. బీజేపీలో చేరతానని కొంతమంది ఊగినా కూడా రాయలసీమ నాయకుల్ని చేరనివ్వలేదు. అలాగా ఓవరాల్ గా అప్పుడు టెంపో ఉంటది, భయం ఉంది, టెంపో ఉంది. అంటే కూటమిగా ఉండడం వల్ల కూడా ఒక మైనస్ అవుతుందేమో జాయినింగ్లకి. విడివిడిగా ఉండుంటే, ఇండివిజువల్ గా ఉండుంటే. ఇక్కడ తెలుగుదేశం తన ఎదుగుదలతో సమానంగా జనసేన బీజేపీ ఎదగకుండా చూసుకుంటుంది జాగ్రత్తగా. ఈ వచ్చేవాళ్ళు టీడీపీకి వెళ్ళరు, టీడీపీ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. జనసేనకి వెళ్ళొచ్చు, బీజేపీకి వెళ్ళొచ్చు. వాళ్ళకి బలమైన నాయకులు తయారవుతారు. అలా తయారు కాకుండా ఒక వల వేశారు వీళ్ళు. ఎట్లాగా, మనం ఎవరో చేర్చుకోవద్దు, అట్లా వైసీపీ వాళ్ళందరూ దుర్మార్గులు, చేర్చుకుంటే మంచిది కాదని వల వేశారు. అదొక ట్రాప్ వేశారు. వీళ్ళు సరే బాబు గారు ఫీల్ అవుతారులే అని చేర్చుకోలేదు. మరి అదే సందర్భంలో వైసీపీ 4 ఎంపీలు ఇట్లాగా ఎందుకు వచ్చారు? ఇప్పుడు మస్తాన్ రావు, వేద మస్తాన్ రావు నీళ్ళు తీసుకున్నారు కదా.